శ్రీ గురుభ్యో నమః. ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ కథా విశేషాలను, శ్రీకృష్ణ తత్వాన్ని చక్కగా తెలిపేటువంటి గ్రంథము. ఈ గ్రంథమును అధ్యయనము చేయటము ప్రారంభించుకున్నాము. ముందు మాట మొదటి భాగమును పూర్తి చేసుకున్నాము. ముందు మాట రెండవ భాగాన్ని ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాము. అంటే ఈ ధర్మకాయుడు నవలను మొదట రెండు భాగాలుగా రచించటము జరిగినది. మొదటి భాగమునకు ఒక ముందు మాట, రెండవ భాగమునకు ఇంకొక ముందు మాటను రచయిత ఇవ్వటము జరిగినది. ఆ రెండవ భాగమునకు సంబంధించిన ముందు మాట ఇప్పుడు ప్రారంభించుకుంటూ ఉన్నాము. మాస్టర్ గారిచే సంకల్పింపబడిన కృష్ణ కథా నవలా సప్తకమునందలి ధర్మకాయుడు అను నవల యొక్క సంవిధానము ఏ విధముగా ప్రారంభమైనదో మొదటి భాగమున తెలుపబడినది. అది కేవలము శ్రీవారి సంకల్పము, వారి సాన్నిధ్యముతో కూడిన ఆశీర్బలము వలన తప్ప మరి ఒక విధముగా సాధ్యమయ్యేది కాదు. అట్లు 15 అధ్యాయములతో కూడిన మొదటి భాగము 1991 సంవత్సరములో ప్రచురింపబడి పరమపూజ్యులు శ్రీ 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 లక్ష్మణ యతీంద్రులు, శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి, శ్రీ కొత్త రామకోటయ్య గారల మంగళా శాసనములకు నోచుకొన్నది. అటు తరువాత మరల 2000వ సంవత్సరమున పూజ్యమిత్రులు శ్రీ బివి నరసింహరాజు గారి సన్నిధిలో అమలాపురమునందు 4 అధ్యాయముల రచన సాగినది. ఆ పిదప ఇంతవరకు రచనము కొనసాగించు సన్నివేశము తటస్థింపలేదు. ఈ సంవత్సరము శ్రీశైలము ప్రేమ నిలయమునందు నవరాత్ర్యుత్సవములు జరుగుచుండగా నాకును మల్లాది పున్నయ్యకును రెండవ భాగము పూర్తి చేయవలెనని మాస్టరు గారి నుండి ప్రేరణ కలిగినది. అటు నుండి తిరిగి వచ్చిన వెంటనే విశాఖ జిల్లా చింతపల్లి గ్రామమున ప్రియమిత్రులు, భక్తులు శ్రీ పన్నాల శ్యామసుందరమూర్తి గారి నివాసమున బస చేయగా పరమపూజ్యులకు శ్రీ పాకలపాటి గురువు గారి పాదస్పర్శచే పునీతమైన అచటి అరణ్య ప్రదేశమున రెండవ భాగము రచన పూర్తిగా వించబడినది. శ్రీకృష్ణుని ధర్మాచరణము, ధర్మ ప్రతిష్టాపకత్వము అను 2 అంశములను ఇందలి అన్ని అధ్యాయములందు పాఠకుల మనస్సులకు ఉన్మీలనము అగును. తన కుమారుడగు ప్రద్యుమ్నుడు ప్రసూతి గృహము నుండియే శంబరాసురునిచే అపహరింపబడినను అతడు పెద్దవాడై అసురుని సంహరించి భార్యాసమేతుడై ద్వారక చేరు వరకు శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడయ్యును మౌనము వహించెను. తరువాతి అధ్యాయములలో వర్ణింపబోవు ప్రద్యుమ్నుని పరాక్రమ ప్రదర్శనకును ధర్మరక్షణలో కృష్ణునికి తోడ్పడిన అంశములకు వలయ బీజములను అతడు మాయావతి నుండి పొందు శిక్షణయందు నాటబడినవి. తన చెలియలగు సుభద్రను కృష్ణుడు అర్జునునకు ఇచ్చి వివాహము జరిపించుటలో సామాన్య జనులు ఊహింపని ధర్మ సూక్ష్మములు ఉన్నవి. అర్జునుడు తన ధర్మ ప్రతిష్టాపన కార్యక్రమమునందు సంపూర్ణముగా సహకరించువాడు. రాబోవు కాలమున కలి ప్రభావమును దమించి కలియుగమునందును కృతయుగ ధర్మములను ప్రవర్తింపచేయు యావత్ భారత సామ్రాట్టు అగు పరీక్షిత్తు జన్మకు వలసిన బీజములను ముందుగానే ఆరోపించుటకై ఉత్తమ గుణవతియగు తన చెల్లెలినే పార్థుని భార్యగా చేయ
శ్రీకృష్ణుడు సంకల్పించెను. ఖాండవ దహన సన్నివేశమున ఆశ్రిత సంరక్షణము, ప్రజాహితమును గూర్చుట అను రెండు ధార్మికాంశములను స్పష్టముగా వింపబడినవి. నరకాసుర వధ కథయందు అతని దురాగతములను కృష్ణుడు ఎదురాజ్యమున నిలువరించుట వలననే నరకుని దృష్టి ఆ రాజ్యముపై బడి కృష్ణునిపై యుద్ధము చేయ అతనికి సంకల్పము అంకురించినది. అటు పిమ్మటనే కృష్ణుడు అతనితో యుద్ధము చేసి వధించుట జరిగినది. ఇందు కృష్ణుని ధర్మబద్ధమైన రాజనీతి కుశలత ప్రతిబింబించును. పారిజాతమును అపహరించుటలో భార్య కోర్కెను తీర్చుట అను వ్యాజముతో కృష్ణుడు అత్యుత్తమ దివ్య కక్ష్యకు చెందిన అనుభూతి విశేషమును భౌతిక కక్ష్య వరకు కొని తెచ్చుట జరిగినది. 16,100 మంది రాజకన్యలను స్వీకరించుటలో కృష్ణుడు వారినే కాక సాంఘిక వ్యవస్థను కాపాడుట ఎట్లు జరిగెనో సూచింపబడినది. వజ్రనాభ నికుంభుల వధ ఆ వృత్తాంతమునందు తనపై వైరము వహించిన వజ్రనాభుని కుమార్తె అగు ప్రభావతిని తన కోడలిగా చేసుకొనుటలో రాజనీతిని కృష్ణుడు ధర్మరక్షణకు మాత్రమే ఎట్లు వినియోగించుట జరిగెనో గ్రహింపనగును. బ్రాహ్మణ బాలుర రక్షణ వృత్తాంతము కృష్ణుని యొక్క ఆర్తత్రాణ పరాయణతకు, అతిలోకానుభూతి ప్రసాదకత్వమునకు అద్దము పట్టుచున్నది. మాస్టరు గారి మార్గముననే ఇందలి కథాంశములకు విష్ణుపురాణము, భాగవతము, భారతము, హరివంశముల సంస్కృత మూలములే ప్రమాణముగా గ్రహింపబడినవి. సుభద్రా పరిణయ కథలో బలరాముని పాత్ర విషయమున మూల కథ అందలి బీజమునే కొని ఇందు దానినే వివరించుట జరిగినది. నరకాసుర వృత్తాంతము విషయమున అతని దురాగతముల తీవ్రతయు, భరతభూమిపై అతడు పన్నిన కుట్ర యొక్క లోతులును, అతని ఆత్మరక్షణ వ్యూహమును ఈ గ్రంథమునందు కల్పితముల వలె కనిపించినను మూల గ్రంథములన్నీయూ కలిపి శ్రద్ధగా అధ్యయనము చేసినచో అవి యథార్థములే అని బోధపడును. మూలమున సూక్ష్మరూపమున ఉన్న అంశములు ఈ నవలలో స్పష్టముగా విస్తరింపబడినవి. నీతిని, ధర్మమును, ఆధ్యాత్మికతను బలివెట్టి సాగించు వైజ్ఞానిక పురోగతి, నాగరికతలు ఎట్లు నరజాతిని వినాశము వైపు నడిపించునో, చివరికి ఇట్టి నాగరికత ఎట్లు విధ్వంసము కాక తప్పదో నరకాసుర వధతో శ్రీకృష్ణుడు హెచ్చరించుచున్నాడు. పారిజాతాపహరణ గాథకు సంబంధించి ప్రవాదములో ఉన్న కొన్ని అంశములు అసంభావ్యములు, మూల విరుద్ధములు కాన అట్టివి పరిహరింపబడినవి. అంటే కొన్ని ప్రచారంలో ఉన్నాయి కదండి కథలు, సత్యభామ అలిగిందనేవో రకరకాల కథలు ఉన్నాయి కదా, అవి సంభవములు కాదు, మూలానికి విరుద్ధములు, అందువల్ల అవి పరిహరింపబడినవి, అట్లాంటివి ఇందులో రాయలేదు అంటున్నారండి. వాని స్థానమున యథార్థములకు అంశములు మూలమును అనుసరించి ప్రతిపాదింపబడినవి. సత్యభామ కృష్ణుని శిరస్సుపై పాదము మోపుట గాని, శ్రీకృష్ణ తులాభార గాథ కానీ అప్రమాణములు, అంటే వాటికి ప్రామాణికత లేదండి ఆ కథలకి. రుక్మిణి సత్యభామల నడుమ సంబంధము అననుకూలము వలె కనిపించినను పరస్పర పరిపూరకమే అనియు మూలము ప్రమాణముగా ఇందు నిరూపింపబడినది. వజ్రనాభ నికుంభుల వధ
బ్రాహ్మణ బాల రక్షణమునకు సంబంధించిన వృత్తాంతములు భాగవత విష్ణు పురాణములందు కానరాకపోవుటచే కల్పితములని భావింపబడవచ్చును. కానీ ఇవి హరివంశమున విస్తరముగా తీర్చబడినవని తెలియవలెను. అంటే ఈ గ్రంథంలో చెప్పినటువంటివి కొన్ని ఇవి కల్పితంగా రాశారేమో అని అనిపించవచ్చు నాయన. అయితే హరివంశంలోనూ ఇంకో గ్రంథంలోనూ చెప్పారు. వాటిలన్నింటినీ సమన్వయపరిచి ఇక్కడ ఇస్తున్నాము అని చెబుతూ ఉన్నారండి. శ్రీకృష్ణుని ఆధ్వర్యములో ఉమామహేశ్వర పూజోత్సవములు నిర్వహింపబడుట హరివంశమున స్పష్టముగా కలదు. శివకేశవుల అభేదము ఈ నవలయందు ధ్వనింపబడినది. ఈ నవలను అధ్యయనము చేసినచో ఆనాటి భారతదేశ చారిత్రక రాజకీయ పరిస్థితులు, జరాసంధాదుల దుర్నయములు, వాని నుండి భారతదేశమును భారత ధర్మమును కాపాడుటకై శ్రీకృష్ణుడు సలిపిన కృషి, అందు పాండవుల పాత్రయు స్పష్టముగా తెలియును. వివిధ రాజ్యముల భౌగోళిక వివరణ కూడా ఇందు పొందుపరచబడినది. ఉదాహరణకు ప్రాగ్జ్యోతిషపురము దక్షిణ సముద్ర మధ్యమున ఉన్నదనియు, త్వష్ట యొక్క పురము పారసీక సమీపమున ఉన్నదనియు సూచింపబడినది. ఇట్టి సూచనలకు ప్రమాణములు హరివంశమును పరిశోధించినచో అగపడును. శంబరాసుర వధ, ఖాండవ దహనము, నరకాసుర సంహారము, పారిజాతమును భువికి కొని తెచ్చుట అను గాథలందు గల గుప్త విద్యా విశేషములను కథా కథనమునకు ఆవశ్యకమైన మేర ఉన్మీలనము చేయుట ఈ నవల యందు జరిగినది. బ్రాహ్మణ బాలురను కొని తెచ్చుటకు కృష్ణుడు చేసిన యానమున హరివంశమునందు పర్వతములు, చీకటి, తేజస్సులుగా వర్ణింపబడిన ప్రదేశములకు ఖగోళమున గల సరియగు స్థానములు భాగవత పరిశీలనతో నిర్ణయింపబడినవి. ఈ యానమున యోగానుభూతి విశేషములు కూడా స్పృశింపబడినవి. మిగిలిన నవలందువలనే ఈ నవలయందును ప్రపంచము యొక్క ప్రస్తుత పరిస్థితులన్నీ ప్రతిబింబించును. ఈ నవల అధ్యయనము చేసిన వారికి శ్రీకృష్ణుని అవతార కార్యక్రమమున నారదుని పాత్ర ఎంత ప్రధానమైనదో బోధపడును. అటులనే వ్యాస వైశంపాయనులు, మైత్రేయుడు, అతని అంతేవాసులు, విదురుడు మొదలగు వారు కూడా శ్రీకృష్ణుని దివ్య ప్రణాళికయందు ఎట్లు భాగస్వామ్యమును వహించిరో కూడా అవగతమగును. ఈ పాత్రలన్నీ మూల గ్రంథములందలివే కానీ కల్పితములు కావని తెలియవలెను. వీరు నిర్వర్తించిన పాత్ర కూడా మూల గ్రంథములందు అంతర్వాహిని వలె ఉండగా ఈ నవలలో అది బహిర్గతముగా వింపబడినది. విదురుడు వ్యాసుని నుండి సృష్టి విజ్ఞానమును, బ్రహ్మ విద్యా రహస్యములను గ్రహించుట ఇందు ప్రస్తావింపబడినది. విదురుడు వ్యాసుని నుండి ఈ విధముగా గ్రహించుట సహజమే అని మూల గ్రంథముల అధ్యయనము వలన మనకు బోధపడును. అటులనే విదురుడు హస్తినలోని ఆస్తిక జనులకు కృష్ణతత్వమును బోధించుటయు చివరి అధ్యాయమున కాన్పించును. విదురుడు యముని అవతారము కనుక కృష్ణతత్వమును సంపూర్ణముగా అవగతము చేసి కొనిన కొద్ది మందిలో ఒకటిగా ఇందు సాక్షాత్కరించును. మరియు పాండవ రక్షణ విషయమున ఇతడు అప్రమత్తుడును, కృష్ణునికి పరికరము కూడా. మాస్టరు గారు పురుషమేధము అను నవలయందు కృష్ణుడు చేసిన చరమోపదేశమును పొందుటకు పాత్రునిగా విదురుని ప్రదర్శించిరి.
భాగవతమున మైత్రేయుని నుండి విదురుడు బ్రహ్మజ్ఞానమును బడసినట్లు కలదు. వీనికి అనుగుణముగానే ఈ నవలయందు విదురుని పాత్ర చిత్రణము జరిగినది. ఈ గ్రంథరచనకు నేనును సోదరుడు పున్నయ్యయు ఒకే ఆత్మ అగు మాస్టరు గారి నుండి ప్రేరణను పొందియుంటిమి. మాస్టరు గారి ఈ గ్రంథ రచనయందు మేమిర్వురము పరికరములు మాత్రమే అని మరి ఒక మారు సవినయముగా మనవి చేసుకొనుచున్నాము. దీపావళి నాటికి ఈ రచన పూర్తి అగుట కూడా శ్రీవారి లీలా విశేషము. దీని వ్రాతప్రతిని తయారు చేసిన సోదరి చిరంజీవి సౌభాగ్యవతి లలితా పరమేశ్వరికిని, ముఖచిత్రమును చక్కగా లిఖించిన సోదరుడు చిరంజీవి దేవి ప్రసాద్కును, ముద్రణా కార్యక్రమమునందు శ్రమించిన సోదరుడు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రికి, శ్రీ మల్లాది పున్నయ్యలకు మాస్టరు గారు దీర్ఘాయురాశీస్సులను ప్రసాదింతురుగాక. ఈ నవల పాఠకుల హృదయములందు శ్రీకృష్ణుని ధర్మకాయమూర్తిని ప్రతిష్ఠించుగాక. ఇట్లు ఎక్కిరాల అనంతకృష్ణ, తారణ కార్తీక శుద్ధ ప్రతిపత్, విశాఖపట్టణము అనంటూ ఈ ముందు మాటను పూర్తి చేశారండి రచయిత అయినటువంటి గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున నవలలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.